అర్హమైన పాత్రగా చేయుము తండ్రి, నీ చేతిలో నేను వాడబడుటకు. అర్హమైన పాత్రగా చేయుము తండ్రి, నీ చేతిలో నేను వాడబడుటకు. పనికిరాని పాత్రను నేను, నన్ను త్రోసివేయకుము. పనికిరాని పాత్రను నేను, నన్ను త్రోసివేయకుము. నీ ప్రేమ నాపై చూపి, నీ ప్రేమ నాపై చూపి, యోగ్యమైన పాత్రగా చేయుము ప్రభువా, యోగ్యమైన పాత్రగా చేయుము ప్రభువా. అర్హమైన పాత్రగా చేయుము తండ్రి, నీ చేతిలో నేను వాడబడుటకు. అర్హమైన పాత్రగా చేయుము తండ్రి, నీ చేతిలో నేను వాడబడుటకు. ప్రభు యొక్క శరీర రక్తాల్లో సాదృశ్యమైన ప్రభు బల్లలో మనం పాల్పంపులు పొందక ముందు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు మనం కలిసి చదువుకుందాం. 20 నుంచి 22 వచనాలు, 2వ అధ్యాయము 20, 21, 22 3 వచనాలు కలిసి చదువుకుందాం. చదువుదాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగించబడను. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకై అర్హమైన ప్రతి సత్కార్యమునకును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును. ప్రభు చదవబడిన ఈ లేఖనాలు మన గమనంలో ఆశీర్వదించబడును గాక. మరొక వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28, 29 వచనాలు. 28 సరిపోతుంది, 28 చదువుకుందాం. 28వ వచనం, అపోస్తుల కార్యములు 28వ వచనం, 123వ పేజీ క్రొత్త నిబంధన గ్రంథంలో చదువుదాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనిని అధ్యక్షునిగా ఉంచెను. ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. ఈ లేఖన భాగం అనేది అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ భాగము దేవుని యొక్క సంఘాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. ఇక్కడ చెప్పబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని చెప్పి వ్రాయబడతా ఉంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. వాస్తవానికి దైవత్వానికి రక్తమాంసములు అనేవి లేవు. దేవుడు ఆత్మ గనుక అనే మాట మనం చూస్తాం. దేవుడు ఆత్మస్వరూపి, ఆయన శరీర స్వరూపి మాత్రం కాదు. దేవుడు దైవత్వము అనేది శరీరం కాదు, అది ఆత్మ. అది అందుకనే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మ సత్యములతో ఆరాధించాలి అనే మాట మనం చూస్తాం. యేసు ప్రభువు వారే చెప్పినారు ఆ మాట. మరి అలాంటప్పుడు ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే చూడండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన అనే మాట మనం చూస్తాం. కింద ఫుట్బోర్డ్లో ఏమని రాసినారంటే, ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనే మాట రాసినారు. ప్రభువు అనే మాట ఉపయోగించినారు. అంటే ఇక్కడే మనకు అర్థమవుతా ఉంది, దైవత్వము
దైవత్వము మానవ రూపము ధరించి మానవ స్వరూపములోనికి వచ్చి మానవ శరీర ఆకారంలోకి వచ్చి మానవ రక్త మాంసముల అనుభవంలోనికి వచ్చి ఆయన తన రక్తాన్ని చిందించి ఆయన సంఘాన్ని సంపాదించినాడు అని. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అంటే అదనమాట అండి. అంటే దేవుడే మానవుడై ఆయన తన రక్తాన్ని ఇచ్చి సంపాదించిన సంఘము అనేది మనకి ఇక్కడ అర్థమయ్యేదిగా ఉంటుంది. కనుక ఇంకొక మీకు విషయం కూడా చెప్తాను నేను. ఇప్పుడు దేవుడు మానవుడైతే ఆ మానవుడిని మనం దేవుడని ఎలా అంటాం? అనలేం కదా. అప్పుడు దేవుడు స్వరక్తం ఇచ్చి అని రాయకూడదు కదా. దేవుడు మానవుడై తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనే మాట అక్కడ ఉండాలి కదండి. కానీ అలా లేదు, దేవుడే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనే మాట ఉపయోగించినారు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాట రాయబడతా ఉంది. దానికి కారణం ఏంటంటే ప్రియులారా, దైవ లక్షణము పరిశుద్ధత అనేది దైవ లక్షణం. పవిత్రత, పరిశుద్ధత అనేది దైవ లక్షణం. దేవుడు అని మనం అనాలి అంటే, దేవుడు అని మనం పేరు పెట్టాలి అంటే, దేవుడు అని మనం అనాలంటే ఆయన అదృశ్య స్వరూపియో, లేకపోతే ఇక్కడ కనపడి కాసేపు అక్కడ కనపడటమో, లేకపోతే చనిపోయిన వాళ్ళని లేపటమో, లేకపోతే రోగులను బాగు చేయటమో, మనకు ఆస్తిపాస్తులు ఇవ్వటమో, అనేక ఆశీర్వాదాలు దీవెనలు ఇవ్వటం కాదండి. ఇది దైవత్వం కాదు. దైవత్వం అంటే ఇది కాదు. దైవత్వానికి ఉండవలసిన ఒకే ఒక ప్రాముఖ్యమైన లక్షణం, మనం దేవుడు అని అనటానికి కావలసిన ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే పరిశుద్ధత అండి. పవిత్రత, పరిశుద్ధత అనేది ముఖ్య లక్షణం. ఇది దేవునికి మాత్రమే ఉండే లక్షణం. ఆయన దేవుడైనాడు, అందుకనే దేవుడు. ఆ దేవుడు మానవుడైనాడు, యేసుక్రీస్తు రూపంలోనికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన యేసుక్రీస్తు రూపంలోకి వచ్చినాడు, రక్త మాంసములు కలిగిన వానిగా వచ్చినాడు. అలాంటప్పుడు ఆయన రక్త మాంసములు కలిగిన మానవుడు కాదు, మానవుడిగా ఉన్న దేవుడు. ఎలా అది అంటే ఆయన పరిశుద్ధతను బట్టి. చూడండి, ఆత్మస్వరూపిగా దేవుడుండి ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. శారీరకంగా మన మధ్య ఆయన జన్మించి పరిశుద్ధంగా జీవించిన వానిగా ఉంటున్నాడు. ఇది అద్భుతం అండి. ఇది దేవుడు పరిశుద్ధుడిగా ఉండటం కంటే దేవుడు మానవుడై పరిశుద్ధుడిగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. దేవుడు మానవుడై పరిశుద్ధంగా ఉండటం అనేది, ఆయన మనలో ఒకని వంటి వాడాయను అనే మాట బైబిల్లో రాయబడతా ఉంది. మన స్వభావము కలిగిన వాడై అనే మాట మనం చూస్తాం, మన వంటి వాడే అనే మాట మనం చూస్తాం. కానీ ఇన్ని మన లక్షణాలు, శరీరానికి ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని లక్షణాలు కలిగి, ఆ లక్షణాలు ఏవి కూడా తన మీద ప్రభావం చూపించకుండా, తన్ను ప్రభావితం చేయకుండా పరిశుద్ధంగా జీవించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే దేవుడు ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనే మాట వాడారండి. ఎంత అద్భుతమైన మాట కదండి అది. అది సామాన్యమైన విషయం కాదండి, సామాన్యమైన విషయం కాదు. సంఘము అనేది, ఇప్పుడు ఈ సంఘము అనేది అది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది. ఎవరి వల్ల అయిన పని కాదు అది. ఒక సేవకుడు నేను ప్రయాసపడ్డాను అని చెప్పడానికి లేదు. కొంతమంది విశ్వాసులు మేము ప్రయాసపడి చేసింది అనటానికి లేదండి. ఇది కేవలం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము కనుక అది దేవుడు సంపాదించిన సంఘం అండి. అందులో మనల్ని వాడుకుంటూ వస్తున్నాడు దేవుడు, మనల్ని వాడుకుంటూ వస్తున్నాడు. కానీ మనము ప్రాముఖ్యం కాదు. ఎవరైనా మేము సంఘాన్ని కట్టాము, సంఘాన్ని స్థాపించాము అని అంటే అస్సలు వాళ్ళు యోగ్యులు కాదండి. ఆ మాట అంటానికి ఎవరు కూడా యోగ్యులు కాదు. ఎందుకంటే దేవుడు సంఘాన్ని స్థాపించేది. అది మనుషుల వల్ల అయ్యే పని కాదు, అది మనుషులు కాదు. మొట్టమొదటి నుంచి కూడా సంఘాన్ని చేస్తున్నది దేవుడే. మన అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూస్తాము, అనుదినము రక్షింపబడిన వారిని దేవుడి సంఘములో చేర్చుచుండెను అనేది.
రక్షణ ఇచ్చి సంఘములోనికి తీసుకొస్తా ఉన్నాడు. రక్షణ ఇచ్చి సంఘములోనికి తీసుకొస్తా ఉన్నాడు. అది ప్రభు చేసిన కార్యం. అది పేతురు ద్వారా జరిగిందా, యోహాన్ ద్వారా జరిగిందా, యాకోబు ద్వారా జరిగిందా, అది సెకండరీ. ఎవరిని వాడుకొని దేవుడు చేశాడనేది రెండవ విషయం. కానీ తీసుకొచ్చి స్థాపించింది ఎవరండి? దేవుడే. అది ప్రాముఖ్యమైన విషయం. ఇంకా రెండవ విషయాలకు వద్దాం. మనం మన అంశంలోనికి వెళ్ళక ముందు మనకి ఇది అర్థమైతే అప్పుడు మన అంశాన్ని మనం ధ్యానం చేయొచ్చు. రెండవ విషయంకి వస్తే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, కాపాడుటకు, భద్రపరచుటకు, పోషించుటకు, సంరక్షించుటకు, పెంపారజేయుటకు, అభివృద్ధి చేయుటకు, సంఘంలో ఉన్న వారిని బలపరచుటకు, స్థిరపరచుటకు, ఆత్మీయంగా ఎదుగుదల తీసుకొచ్చేదాని కొరకై, ఇంకా స్థిరపరిచేదాని కొరకై, నిత్యత్వము కొరకై సిద్ధపరిచేదాని కొరకై, ఇది ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన వారిని ఇవన్నీ చేసి అంతము వరకు వారిని కాపాడటానికి. ఇందాక మనం పాట, అందుకని ఆ పాట పాడుకుంది. అంతా ఇదే విషయాలు దాంట్లో రాసినారు. కనుక అంతము వరకు దాన్ని కాపాడుతూ ప్రభు యొక్క కృపను బట్టి ఆ సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ బలపరుచుకుంటూ చేయటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే అండి, ఏం చేస్తున్నాడు? సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గురించి, తర్వాత మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. ఆ యావత్ మందను గురించి అంటే దేవుని సంఘము గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, అలాగే మీ మట్టుకు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను. అంటే ప్రభు సంపాదించిన, ఆయన రక్తం ద్వారా సంపాదించిన ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి విషయమై ప్రతి ఒక్కరము బాధ్యత కలిగిన వారంగా ఉంటుండాలని. కాయుటకు అంటాడు, కాపాడుటకు, పోషించుటకు, భద్రపరచుటకు, క్షేమాభివృద్ధి కలిగించుటకు, అభివృద్ధి చేయుటకు, ఆశీర్వాదాలకు వారసులుగా చేయుటకు, సరైన దైవికమైన క్రమములో నడిపించుటకు, దేవుని వాక్యానుసారముగా జీవింపజేసేదాని కొరకు, నిత్య జీవము కొరకు సిద్ధపరిచేదాని కొరకు దేవుడు మిమ్ములను అధ్యక్షులుగా నియమించెను. అధ్యక్షుడు కాదండి, ఇక్కడ చూడండి ఆ మాట ఏమని రాస్తుంది? అధ్యక్షులనుగా. అంటే ఒక్కొక్క పనికి ఒక్కొక్కరిని అధ్యక్షులుగా చేసినాడు దేవుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. ఆ పనిలో మనమే అధ్యక్షులం. అలాగా దేవుడు సంఘములో ప్రతి ఒక్కరిని స్థిరపరుస్తూ స్థాపిస్తూ వచ్చిన వానిగా ఉంటున్నాడు. ఏమండి? స్థాపిస్తూ వచ్చిన వానిగా ఉంటున్నాడు. సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి, సంఘము అత్యధికంగా అభివృద్ధి పొందటానికి, పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి తీసుకొని రాబడే దాని కొరకై దేవుడు ఈ కార్యాన్ని చేసిన వానిగా ఉంటున్నాడు. ఏమండి? ఇది సంఘం అంటే సంఘం అనేది రెండు సంఘాలు ఉన్నాయి. ఒకటి పౌలు అంటాడు భూమి మీదనున్న సంఘము అంటాడు, రెండవది పరలోకమందున్న సంఘము అంటాడు. అంతే, రెండు సంఘాలు. భూమి మీదనున్న సంఘము, పరలోకమందున్న సంఘము, రెండు సంఘాలు అంతే భూమి మీద ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న సంఘము ఒకేసాట కూడుకోలేం కదండి. అందరం కలిసి భూమి మీద ఉన్న వాళ్ళందరం ఒకసారి కూడుకోగలమా? కూడుకోలేము. కనుక దేవుడు మనకు ఉన్న వెసులుబాటుని బట్టి ఇప్పుడు మనం పెనుమాకలో కూడుకుంటున్నాం. దేవుని బిడలంగా పెనుమాకలో మనం కూడుకుంటున్నాం. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఇది. కాబట్టి ఇక్కడి నుంచి పరిచర్య మనకు దేవుడు అప్పగించిన మన వారిని, నీ పక్కన కూర్చున్నవారు నీకు అప్పగించిన వారు, నీ ముందు కూర్చున్నవారు, నీ వెనక కూర్చున్నవారు నీకు అప్పగించిన వారు, వారిని మనం పెంపారు చేసుకుంటూ, పోషించుకుంటూ, సంరక్షించుకుంటూ, ప్రేమ కలిగిన వారమై, ఐక్యత కలిగిన వారమై, మరి ఒకరినొకరు పురికొల్పుకుంటూ, మనల్ని మనం పోషించుకుంటూ, వారిని పోషిస్తూ, కలిసి దేవుని పరిచర్యలో మనము కొనసాగటానికి ప్రభు ఈ ఏర్పాటు చేసిన వారిగా ఉంటున్నాడు. తర్వాత ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మనం పరలోక సంఘంలో చేరుతాము. అది యూనివర్సల్ అన్నమాట. అంటే అక్కడ ఇలాగుండవండి.
ఏరియాకి ఒకటిగా ఉండదు, ఒకే సంఘం ఉంటుంది అక్కడ మాత్రం. పరలోకంలో మాత్రం ఒకే సంఘం, ఒకే సంఘం, ఇంకా వేరే సంఘం అనేది ఉండదు, వేరే సంఘం అనేది ఉండదు. మరి ఇంకొక అంటే సందర్భం కాదు, అయినా మీకు వివరం తెలియటానికి చెప్తాను. అనేక సంఘాలు ఉన్నాయి కదా. కొంతమంది అంటుంటారండి, మీకు బైబిల్ ఒకటే కదా, మరి ఇన్ని సంఘాలు ఏంటి అని అంటారు. మీకు బైబిల్ ఒకటే కదా, ఇన్ని సంఘాలు ఏంటి అని అంటారు కదా. దానికి ఒక జవాబు ఇందాకే మనం చెప్పుకున్నాం. అందరం కలిసి ఒకసారి కూడుకోలేం కనుక అనేక చోట్ల మనకున్న వెసులుబాటును బట్టి మనం ప్రభు సన్నిధిలో కూడుకునే వారంగా ఉంటాం. ఇదొకటి. రెండవది, ఎందుకని ఇన్ని తేడాలు కలిగిన సంఘాలుగా వస్తున్నాయి అంటే, ఇది మనం ప్రాముఖ్యంగా గుర్తించాలి. మనకున్న బైబిల్ ఒకటే అయినప్పుడు బైబిల్ ప్రకారంగా స్థిరపరచబడి స్థాపించబడుతూ ఉంటే ఒకే విధానం ఉంటుందండి. అలాగ కాకుండా మనము మనుషులముగానే ఉంటున్నాము, రక్షింపబడిన దేవుని బిడ్డలముగా అవ్వట్లేదు మనము చాలామంది. కనుక మనలో ఇంకా శరీరం పనిచేస్తానే ఉంది, శరీరం కార్యం చేస్తానే ఉన్న కారణంగా అనేక సంఘాలు ఏర్పడతా ఉన్నాయి. బైబిల్లో దేవుడు ఒక మాట చెప్తాడు ఖచ్చితంగా, దాన్ని మనం పాటించలేని స్థితి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే కొంత వెసులుబాటు తీసుకుంటాం దాంట్లో నుంచి. అలా కాదులే, ఇలా చేద్దాము అని కొంత మనం ఏర్పాటు చేసుకుంటాం. అలా ఏర్పాటు చేసుకున్న వాళ్ళంతా ఒకటవుతున్నారు. లేదండి మేము ఇలాగే చేస్తాము అనేవాళ్ళు ఒక విధానంలోకి ఏర్పడుతూ ఉన్నవారుగా ఉంటున్నారు. ఈ విధంగా కొనసాగుతాం. పాక్స్ గారు ఉన్నారు, ఆయన పార్ట్నరు, కలిసి మరి సహవాసం చేసినారు. బక్సింగ్ గారు ఇద్దరు కలిసి సేవ ప్రారంభించినారు, కలిసి ఎంతో చేసుకుంటూ వచ్చినారు. అన్నీ బైబిల్లో ఎలాగుందో అలాగే స్థాపించుకుంటూ అలాగే చేయాలి మనమని అలా కంటిన్యూ అవుతూ వచ్చినవారు. దైవ సేవకులు బక్సింగ్ గారికి వారికి పాక్స్ గారికి వచ్చిన ఒక తేడా ఏంటంటే, ఆరాధన చేసేటప్పుడు ప్రభుని మనం స్తుతించి ఆరాధన చేసేటప్పుడు వ్యక్తిగత ఆరాధన ఉండాలి. అందరం కలిసి ఆరాధించడం కాదు, ఒక పాట పాడేసి ఆరాధించడం అనేది బైబిల్లో లేదు. కనుక దేవుని ఆరాధించి వారు ఆత్మసత్యంలో అంటే వ్యక్తిగతమైన ఆరాధన రావాలి అని ఈ పద్ధతి మనం. అందుకనే ఆరాధన వర్తమానం చెప్పిన తర్వాత అందరం మనం ఆరాధన చేస్తాం, ప్రార్థన కాదు. ప్రార్థన చేయటం వేరు. ప్రార్థన అంటే అడగటం, దేవుణ్ణి అడగటం. ఆరాధన అంటే దేవునికి మనం ఇవ్వటం అన్నమాట. ప్రభా ఇలా చేసినావు, అలా చేసినావు, ఈ మేలు చేసినావు, ఆ మేలు చేసినావు కనుక నీకు మాకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము అనేది ఆరాధన. ప్రభువా ఇది నాకు అవసరం ఉంది, అది నాకు అవసరం ఉంది, అది ఇవ్వయ్యా అనేది ప్రార్థన. మనం ఇప్పుడు ఆరాధన చేస్తాం, దేవుణ్ణి స్తుతిస్తాం. అందుకని మా స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాం అంటాం లాస్ట్లో. ప్రార్థన అనకూడదు, మా ప్రార్థన నీకు సమర్పిస్తున్నాం అనకూడదు. ప్రార్థన కాదు మనం చేసేది, ఏంటిదండి అది? ఆరాధన. ఆరాధన కనుక మా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి నామములో నీకు అర్పిస్తున్నాము అని మనం ఆరాధన చేస్తాం. ఈ ఆరాధన విషయంలో సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు అని పౌలు చెప్పినాడు కదా. కనుక ఆరాధన స్త్రీలు చేయకూడదు అని ఫాక్స్ గారు చెప్పినారు. దైవ సేవకులు బక్సింగ్ గారు ఏం చెప్పినారంటే, ఆరాధన అనేది వ్యక్తిగతమైనది అది దేవునికి వారికి సంబంధించింది కనుక స్త్రీలు కూడా ఎందుకు ఆరాధించకూడదు? ఆరాధించవచ్చు, అది స్త్రీలు ఆరాధించవచ్చు, అది వాళ్ళ దేవునికి సంబంధించింది. పౌలు ఏం చెప్పినాడంటే, సంఘంలో స్త్రీ మాట్లాడకూడదు అన్నాడు. మాట్లాడకూడదంటే పురుషులు ఉంటారు కనుక రక్షింపబడిన వారు, వాళ్ళకి బోధించకూడదు. స్త్రీ వినాలి తప్ప బోధించకూడదు. కనుక పురుషులకు బోధించే ఆధిక్యత బైబిల్లో లేదండి, ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు చాలామంది స్త్రీలు పాస్టర్లు అయిపోయినారు, చాలామంది వాళ్ళే బోధిస్తూ ఉన్నారు. కాబట్టి పెద్ద పెద్ద మీటింగ్స్లో కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అది క్రమమే కాదు. వాళ్ళు ఎంతటి వాక్యమైనా చెప్పండి, అది బైబిల్కి విరుద్ధం అంతే. దాన్ని దేవుడు అంగీకరించాడు. బోల్డ్ మంది రావచ్చు, ఎంతోమంది రావచ్చు, మనం కూడా చూడొచ్చు. మనల్ని కూడా చాలామంది చూస్తూ ఉంటారు అట్లాంటివన్నీ. కాబట్టి మనల్ని కూడా చూస్తూ ఉండొచ్చు, కానీ అది క్రమం కాదు, అది చేసేవాళ్ళు క్రమం కాదు, దాన్ని చూసేవాళ్ళు కూడా క్రమస్తులు కాదు అనమాట అండి. వాళ్ళంతా కూడా ఇదంతా శరీరం అనమాట అండి. కానీ ఆరాధన అనేది అలా కాదు, వ్యక్తిగతమైంది. మనకి మన దేవునికి ఆరాధన అది. దేవుని కనుక స్త్రీలు ఆరాధించవచ్చు అన్నారు. ఆయనకి
ఈయనకి ఆ విషయంలో తేడా వచ్చి వీళ్ళు వేరే సంఘాలుగా అయిపోయినారు. మందేమో బక్సింగ్ గారి ద్వారా స్థాపించబడిన హెబ్రోన్ సహవాసంగా అయిపోతే ఫాక్స్ గారిది బ్రదరిన్ గ్రూప్గా బ్రదరిన్ సహవాసం అంటారు చూడండి, అట్లాగా అనమాట. వాళ్ళు స్త్రీల ఆరాధన చేయరు. ఈ విధముగా కొనసాగుతూ ఉంది. అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు, దేవుని మందిరంలో అల్లరి ఉండకూడదు అని చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే, మనము అల్లరి గిల్లరి చేయకూడదు, ఒక క్రమంలో పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించాలి అని ఒకరు. అలా కాదు, దావీదు నాట్యం ఆడాడు కదా, కాబట్టి మనం కూడా నాట్యం ఆడదామని ఆరాధనలో అందరు లెగిసి డ్యాన్స్లు వేసేవాళ్ళు కూడా ఉన్నారండి. నిన్న క్రొత్తగా నేను యూట్యూబ్లో ఒక ఆయన చూస్తున్నాను. ఆయన పాస్టర్ అండి, అంగి వేసుకొని పాస్టర్లు వాళ్ళు డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అది ఎంత బాధాకరమైన విషయం అంటే, ఎంత బాధాకరం. ఓపెన్ మీటింగ్లో సినిమా పాడుతూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారండి. వెనక బ్యాక్గ్రౌండ్ సినిమా మ్యూజిక్, అది మ్యూజిక్ ఇకకేవో వేస్తూ ఉన్నారు. అట్లా ఏంటంటే ప్రజల్ని ఆకర్షించడానికి, ప్రజల్ని తన వైపుకు తిప్పుకోవటానికి, అనేక మందిని సంపాదించుకోవటానికి చేసే పనులు ఇలాంటివి. ఇవి శరీరం అంతా సంఘంలోకి వచ్చేస్తూ ఉన్నప్పుడు, బైబిల్ పక్కకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అనేకమైన గ్రూపులు ఏర్పడిపోతూ ఉన్నాయి. అలాగా ఏర్పడుతూ ఉన్నాయి. అయితే ప్రియులారా, ఈ మొత్తంలో ఎవరైతే వాక్యానుసారంగా ప్రభుని సేవిస్తారో వారు మాత్రమే ఆ పై సంఘంలో చేరతారండి. వారు ఏ సంఘస్థులు అనేది లేదు. మా సంఘమే పరలోకం వెళుతుంది, అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కనుక అది కరెక్ట్ కాదు. ఏ సంఘము వాక్యానుసారంగా ప్రభుని ఆరాధిస్తారో, ప్రభుని సేవిస్తారో, ఈవెన్ ఈ సహవాసం ఉంది, ఈ సహవాసంలో కొన్ని శరీర కార్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాక్యానుసారమైన పద్ధతులు లేవు. అనుకుందాం, మన దగ్గర అలా ఉండబోదు కూడా. పెనుయేల్లో ఖచ్చితంగా దేవుని వాక్యం ఏంటో అంతే. అదే వేరే పద్ధతి అనేది ఇక్కడ రావడానికి అస్సలు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం. ఒకవేళ వచ్చిందనుకోండి, వచ్చి చేస్తున్నాం అనుకోండి, నువ్వు దాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. నువ్వు దాన్ని ఫాలో అవ్వాల్సిన పని లేదు. ఇది నా దేవునికి, నా వాక్యానికి విరుద్ధం కనుక నేను దీంట్లో పాల్పొంపులు పొందను అంటే అందరు ఇక్కడ విడవబడినా నువ్వు వెళ్తావు పరలోకం. ఖచ్చితంగా నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. అది సంఘం అంటే. ఇలాంటి సంఘాన్ని యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని అర్పించి, తన పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో చిందించి, నేను చేసిన భయంకరమైన అపవిత్రమైన కార్యాలన్నిటినీ ఆయన కడిగి శుద్ధీకరించి, మనల్ని పరిశుద్ధపరిచి, నీతిమంతులుగా చేసి, ఒక చక్కని జీవితాన్ని మనకి ఇవ్వాలని, ఒక ప్రశాంతమైన శాంతికరమైన జీవితం ఈ భూమి మీద గడుపుతూ దేవునితో సహవాసం కలిగి నెమ్మదికరంగా బ్రతకాలని దేవుడు ఒక ఏర్పాటు చేసిన వానిగా ఉంటున్నాడు. అలాంటి వారము మనము ఈరోజు అనేకమైన పనులు అనేవి ఎప్పుడు ఉంటాయండి కదండి, పనులు ఉంటాయి. పనులు మన స్వాధీనంలో ఉంటాయి. మనం వాటిని వాయిదా వేసుకోవచ్చు, అవసరమైతే వాయిదా వేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ వేసుకోం, ఎందుకంటే అవి మనకి ప్రాముఖ్యంగా ఉంటాయి. కొంతమంది ఏమో వెసులుబాటు లేక అల్లాడిపోతూ ఉంటారు. నాకు వెసులుబాటు ఉంటే బాగుండు, నేను దేవుని మందిరంలో గడపాలని ఆశపడుతుంటారు. కొంతమంది ఎంత వెసులుబాటు ఉన్నా కానీ దాన్ని లోకానికి ఉపయోగించుకుంటారు. లోక కార్యాల కోసం, వాళ్ళ సొంత పనుల కోసం అందరూ తమ స్వంత కార్యములనే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు అని చెప్పి రాయండి. ఇక్కడ మన ఉండవల్లిలో పెట్రోల్ బంకు ఎదురుగా చికెన్ వేస్తూ ఉంటారు, చికెన్ ఫ్రై అవి చేస్తూ ఉంటారు. బార్బర్ షాప్ పక్కన ఉంటారు. వాళ్ళు తాడేపల్లిలో ఉంటారండి. వాళ్ళు భార్య భర్తలు, తర్వాత ఇద్దరు చిన్న పిల్లలు. వాళ్ళు మళ్ళీ అమ్మా నాన్న, వాళ్ళ చెల్లి, వీళ్ళందరినీ వాళ్ళు పోషించాలంట అండి. వీళ్ళంతా ఒక పెద్ద కుటుంబము. వాళ్ళ మరదలు కూడా వీళ్ళ దగ్గరే ఉంటుందంట. వీళ్ళందరినీ పోషించాలి, వీళ్ళందరినీ ఆయన చూసుకోవాలి. నేను అప్పుడప్పుడు వెళ్తుంటానండి, మంచిగా చేసి పెడతాడు. ఏదైనా కావాలి అని అంటే చక్కగా చేసి పెడతాడు ఆయన. కూర్చోబెట్టి ముందు టీ కూడా పెట్టించి చక్కగా చేస్తారు, మంచిగా చేస్తారు వాళ్ళు.
ఆదివారం గుడి అయిపోయిన తర్వాత దేవుని మందిరం ఆదివారం వెళ్తారంటే ఖచ్చితంగా అండి దేవుని మందిరం బట్టికి మానము అని చెప్పినాడు. తర్వాత ఈవినింగ్ బాగుంటుందా మీకు బిజినెస్ అంటే, ఏమోనండి ఎప్పుడు పెట్టలేదు అన్నాడు. ఈవినింగ్ ఆరాధన అయిపోయిన తర్వాత పగలు కదా మీకు, సాయంత్రం ఆరాధన ఉండదు కదా, మీరు పెట్టుకోవచ్చుగా, సండే కదా బాగా బిజినెస్ ఉంటుంది అంటే, లేదండి మా గుళ్ళో ప్రార్థన ఉంటుంది, సాయంత్రం కూడా ప్రార్థన పెడతారు మా పాస్టర్ గారు, వాక్యం వచ్చే వాళ్ళకి, క్రొత్త వాళ్ళకి ఎవరికైనా వస్తే వాళ్ళకి సాయంత్రం వాక్యం పెడతారండి, అందుకని మేము వెళ్ళిపోతాము, తెరవము అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, అసలు చాలా ఆశ్చర్యం వేసింది. బ్రతుకు తెరువది, అది లేకపోతే ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగానికి వెళ్ళినా వెళ్ళకపోయినా నాకు డబ్బులు వచ్చేస్తాయి అనేది లేదు, ఏమీ లేదు, ఏ ఆధారం లేదు, కొట్టి తీస్తేనే జీవనం, లేకపోతే లేదు. మళ్ళీ అక్కడ 10 కొట్లు, మళ్ళీ ఆ వరుసన ఈ చికెన్ ఫ్రై షాపులు వరుసన 10 ఉంటాయి, కానీ వద్దు అంతే, ఆదివారం అనేది అసలు షాప్ తీయమండి మేము, సాయంత్రం కూడా తీయమండి అని అంటాడు, సాయంత్రం కూడా తీయమండి మేము. ఎందుకనంటే ఆశ, నా ప్రభు మందిరానికి వెళ్ళాలి, నా ప్రభుని సేవించాలి, నా ప్రభుతో గడపాలి అని ఒక ఆశ అనమాట అండి, ఆశ. ఎవరు వద్దంటారండి, పగలు మందిరానికి పోయి వచ్చి సాయంత్రం కొట్టి తీసుకోవాలండి, లేకపోతే కష్టం అంటే మంచిది అని అంటాం, సేవకులుగా పాస్టర్లు కూడా అంటారు మంచిదేనయ్యా అంటారని. కానీ తన మనసులో మట్టుకు అది లేదు, లేదు నేను నా దేవుని మందిరానికి వెళ్ళాలి, మేమంతా వెళ్ళిపోతామండి, ఫ్యామిలీకి వెళ్ళిపోతామండి అంటారు. ఫ్యామిలీకి అందరు తయారైపోవాలంటే పొద్దున్నే వెళ్ళిపోతాం, మేము వెళ్ళిపోయి చేస్తాం. ఇంకా ఆయన చెప్పింది ఏంటంటే, మేము పొద్దున్న వెళ్ళిపోయండి, మేము భార్య భర్తలు మేమిద్దరం అందరం వెళ్ళిపోయి పిల్లలతో సహా వెళ్ళిపోయి మందిరం అంతా తుడిచి చేపలేస్తామండి, మేమే వేసేది మందిరంలో అన్నాడు. ఎంత బాగుంది చూడండి, పొద్దున్నే తయారైపోయి వెళ్ళిపోయి పిల్లలతో సహా వెళ్ళిపోయి అంత మందిరం అంతా క్లీన్ చేస్తాం. ఎందుకంటే ఇది ఎందుకంటే ఇది నేనేదో ఘనత పొందాలి, నేనేదో ఆధిక్యత పొందాలి, అందరు నన్ను మెచ్చుకోవాలి, కాదు, నా దేవునికి నేను చేయాలంతే. ఇది నా దేవునికి నేను చేయాలి, నా ప్రభుకి నేను చేయాలి. ఈ రోజు వరకు నన్ను ఆరోగ్యంగా ఉంచి, ఎంతో చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి, ఎన్నో పరిస్థితుల నుంచి నన్ను కాపాడుతూ, నాకు క్షేమాన్ని కలిగిస్తూ, ఈ రోజు వరకు నన్ను నా బిడ్డల్ని పోషిస్తూ, ఇబ్బంది కలగకుండా అనేక వసతులు నాకు కలిగిస్తున్న దేవుడు, నాకున్న పరిస్థితుల్లో నాకు ఏది కూడా తక్కువ కాకుండా నన్ను నడిపిస్తున్న నా దేవుని కోసం నేను ఆ మాత్రం చేయకపోతే ఎలా, ఆ మాత్రం చేయకపోతే ఎట్లా, నా ప్రభుకి నేను చేయకపోతే ఎట్లా, దైవ సన్నిధిలో నేను కనపడకపోతే ఎట్లా, దేవుని మందిరానికి నేను వెళ్ళకపోతే ఎట్లా. ఈరోజు ఇది ఆతృత, ఆశ అనమాట అండి. అది ఆశ, నా ప్రభు మందిరంలో నేను కనపడాలి, నేను అనేకులకు ప్రోత్సాహకరంగా ఉండాలి, అనేకులకు నేను పురుకొల్పుగా ఉండాలి. ఇదే, ఇక నన్ను ఎవరు చూస్తున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు అనేది అస్సలు సంఘంలో ఉండకూడదండి, అస్సలు సంఘంలో ఉండకూడదు. అదే ఈరోజు మనం చెప్పుకుందాం అనుకున్నాం. సరే రండి మన భాగానికి వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక చక్కని ఉదాహరణ పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడండి. ఒక చక్కని మాట, ఇది చాలా అద్భుతమైన మాట అండి, ఇది చాలా అద్భుతమైన మాట. దాన్ని మనం ఈ సమయంలో కొద్దిసేపు మన ఆత్మీయ క్షేమం కోసమై మనం కొద్దిగా ధ్యానం చేద్దామండి. ఇక్కడ 2వ అధ్యాయము 20వ వచనం కనుక మనం చూస్తే చూడండి, చదువమ్మా. బంగారు పాత్రలను మాత్రమే గాక ఉండును, అది చెప్పచ్చు. గొప్ప ఇల్లు అని ఒక మాట వాడినాడండి పౌలు. గొప్ప ఇంట్లో ఒక గొప్ప ఇల్లు ఉంది, ఆ గొప్ప ఇంట్లో ఏమున్నాయంటండి, వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, కర్రకి సంబంధించిన పాత్రలు, తర్వాత మట్టితో చేసిన పాత్రలు కూడా ఆ ఇంట్లో ఉన్నాయి అంటాడు. గొప్ప ఇల్లు అనే మాట ఉపయోగించినాడు. గొప్ప ఇల్లు ఇది అంటే ఎందుకు ఆ మాట ఉపయోగించినాడు? గొప్ప ఇల్లు అనే మాట ఉపయోగించినాడు. మామూలు ఇల్లు కాదు, ఇంట్లో అనేది లేదు, గొప్ప ఇల్లు అనే మాట ఉపయోగించినాడు. గొప్ప ఇల్లు అనే మాట యేసు ప్రభువు వారు కూడా ఈ మాట ఉపయోగించినాడండి. చూద్దాం, చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 12వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 12వ వచనం. అతడు చూడండి, సామగ్రి గల ఒక
గొప్ప మేడ కదా. యేసు ప్రభువారు చివరిసారిగా పస్కా విందు తన శిష్యులతో కూడా భోంచేయాలని చెప్పి చనిపోక ముందు ఆయన కోరినప్పుడు, ప్రభువా నీకు పస్కాను మేము ఎక్కడ సిద్ధపరచాలి అని ప్రభు అడిగితే, శిష్యులు అడిగితే, నీళ్లకుండా మోసుకుంటూ వెళుతున్న ఆ వ్యక్తిని చూడండి, అతని వ్యక్తి వెనక్కి వెళ్ళండి, అతడు ఒక ఇంట్లోకి వెళ్తాడు. ఆ యజమానిని అడగండి, నా చదవమ్మది పై వచ్చిన బోధకుడు నిన్ను అడుగుచున్నాడని అతనికి చెప్పండి. అప్పుడు అతడు సామగ్రి గల, అంటే సామగ్రి గల, మనం ఇట్లా పోలుద్దాం. ఇట్లా చూడండి, ఇదంతా ఆత్మీయమైన విషయం అండి. ఊరికే సరదాగా రాసిన మాటలు కాదు, బైబిల్లో సరదాగా రాసిన మాటలు కాదు. ఒక ఆయన చెప్పాడండి దీని గురించి, గొప్ప ఇల్లు, దేవుని మందిరం, గొప్ప ఇల్లు, గొప్ప ఇంట్లో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, వెండి పాత్రలు అన్నీ ఉండాలి. మన దగ్గర అన్ని స్టీల్ పాత్రలు తప్పించి ఏవిలో ఎవడు సమర్పించుకోవట్లేదు అంటున్నాడు. ఇప్పుడు అందరూ సమర్పించుకొని ఇప్పుడు వెండి పాత్రలు, బంగారు పాత్రలు తెచ్చి పెట్టేసేసేయాలి ఈయన తాకట్టు పెట్టుకోవడానికి. అసలు వాక్యం ఏంటి, ఏమి బోధిస్తుంది? దేవుని వాక్యం ఏంటంటే, దేవుని ఆత్మ ద్వారా నింపుదల లేకుండా, దేవుని ద్వారా పిలువబడకుండా, ఏదో లాభాపేక్ష. ఒక ఆయన, నేను పోయి బనీన్లు చాలాసార్లు చెప్తా ఉంటాను, నేను ఈ మాట చాలాసార్లు చెప్తా ఉంటాను. ఒకసారి పోయి, నేను ఎప్పుడు వాడలేదండి, ఇక మానేశాను ఈ మాట. ఒకసారి బనీన్లు కొనుక్కోవడానికి ఒక షాప్ పోయి బనీన్లు అవన్నీ తీసుకున్న తర్వాత, ఏమండి నేను పాస్టర్ నుండి చూసి చూడనట్టే వేసాడు, బిల్లు వేసాడు. కొద్దిగా చూసేయండి పాస్టర్ గారిని అన్న, ముందే చెప్పలేదు ఏంటండి అన్నాడు. ముందే చెప్పలేదు ఏంటంటే, అదే ఇప్పుడు చెప్తాను కదండి అని అన్నాడు. తగ్గించాను చూడండి, అది కూడా కలిపేసేయరా అంటున్నాడు. ముందు తగ్గించాడు నాకు, ఎందుకంటే మీకేంటండి బాబు అసలు మీ బిజినెస్ టాప్ బిజినెస్ అంటే అంటున్నాడు. మంచి బిజినెస్ అంటే అది, అందరూ ఇది బిజినెస్ అనుకుంటున్నారు. ఆయన ఎవరో సినిమా యాక్టర్ అంటండి, ఆయనేమో 3 సినిమాలు తీశాడు, 3 సినిమాలు ఫెయిల్ అయిపోయినాయి, అట్టర్ ఫ్లాప్. ఆయన ఏం చేశాడంటే, దేవుడు నన్ను పిలుతున్నాడు, సేవకు వచ్చాడు, ఇప్పుడు ఫుల్ ఏమంటారు సక్సెస్ అయిపోయినాడు, మంచి సక్సెస్ అయిపోయినాడు. ఆయన సేవకు వచ్చేసినాడంట, దేవుని సేవకు వచ్చేసినాయి. ఇదేంట్లో మనం రాణించడం అంటే ఎక్కడ రాణిస్తామంటే, ఇది లైట్లు గీట్లు పెట్టేసేసి షూట్ బూట్లు వేసేసుకొని ఓ అనుకుంటా ఇలా రకరకాలుగా ఏయోయో నాదాలు చేసుకుంటా. ఏమండి మాట్లాడేటప్పుడు మామూలుగానే మాట్లాడతాంగా. ఓ ప్రభు వచ్చేస్తున్నాడు, ఇదిగో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఆయన మిమ్మల్ని మామూలు అప్పుడు అంటావా, ఇదిగో అన్నం పెట్టు, ఇదిగో టీ స్టాల్కి వెళ్ళి టీ ఇవ్వు అని అంటావా? ఎందుకు ఇవన్నీ ఎందుకండి ఈ యాషాలు? ఏ నటనలతోటి మనుషులను మభ్యపెట్టేసి అనేక మందిని ఆకర్షించుకుంటూ ఇలా చేస్తూ ఉన్నాడు. ఆయన వారి మధ్యకు దిగివచ్చి అనే మాట ఉంటుందండి. యేసుప్రభు దేవుడు కూడా ఇంతమంది ఇశ్రాయేలును నడిపిస్తూ ఆ పర్వతము మీదకు ఆయన దిగివచ్చి మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను. ఇశ్రాయేలు మధ్య నేను ముఖాముఖిగా మాట్లాడతాను మందస్సము మధ్య నుండి అని అంటాడు. వీళ్ళేమో పెద్ద పెద్ద తెరలు పెట్టేసి ఎక్కడో ఉండి మేము ఎక్కడి నుంచి మాట్లాడితే ఎవడు ఎక్కనివ్వరండి. ఎందుకంటే వాడు మళ్ళీ పెద్ద సీనియర్ ఇదైపోతాడు, వాడు ఫేమస్ అయిపోతాడు. అందుకని మనమే ఫేమస్ అవ్వాలని చెప్పేసి తెరలు పెట్టేసి జనాలు వెళ్ళిపోతూ ఉంటారు. వాక్యానుసారం కాదు ఇవన్నీ, అర్థం కాదు. ఎంత సంపాదన, డబ్బు సంపాదించుకోవటానికి లోకంలో చేసే కార్యాలండి. దేవుడిని అడ్డం పెట్టుకొని చేసే అద్భుతమైన కార్యాలు ఇవన్నీ చేసే. ఇది సంఘం కాదు, ఇది బిజినెస్ అంతే. అదొక వ్యాపారం, ప్రభుని అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం అంతే. ఇవన్నీ కూడా మొత్తం అంతే, ఇవన్నీ కూడా అంతే. దైవభక్తి గొప్ప లాభ సాధకమని ఎంచుకొని తరము వారు వస్తారు మీ మధ్యకి అని చెప్పి పౌలు చెప్తాడు. దైవభక్తి అనేది ఒక గొప్ప లాభ సాధకంగా ఎంచుకొని చాలామంది తయారు. దానివల్ల చాలామంది ప్రభుని నమ్ముకోవట్లేదండి. చాలామంది ప్రభుని నమ్ముకోవట్లా. ఎందుకంటే తెలిసిపోతుంది అందరికీ ఇదంతా బిజినెస్ అని చెప్పేసి. ఇదంతా కూడా యజమాని తెలిసిపోతూ ఉంది, అందరికీ తెలిసిపోతూ ఉంది. అందుకని ఎవరు రారు దీంట్లోకి, రావట్లేదు కూడా. అనేకమైన విమర్శలకు కారణం ఇవ్వడానికి అదే. ఇక్కడ ప్రభు అంటాడు చూడండి ఒక మాట, ఇందాక చదివాం కదండి అపోస్తల కార్యాలు. మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుకుందాం, మళ్ళీ మన భాగానికి వెళదాం. చూడండి అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో, 20వ అధ్యాయము. ఇవన్నీ ముందే చెప్పినాడు ప్రభు, జాగ్రత్తగా ఉండండి నాన్న అని.
20వ అధ్యాయము 29వ వచనం. ఇందాక మనం చదువుకుంది పైన. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ వలన ప్రవేశించి నాకు తెలియను. మందని గురించి వాళ్ళకి అవసరం లేదండి. నువ్వు ఏడకన్నా పోయి ఏమన్నా చేసుకో, మాకు అనవసరం, మాకు డబ్బులు మట్టుకు ఇవ్వంటారు. నిన్ను ఆత్మీయంగా పోషించాలి, సంరక్షించాలి, నిన్ను పెంపారు చేయాలి, నిత్యత్వం కొరకు సిద్ధపరచాలి. ఏం వాళ్ళకి సంబంధం లేదు. సభ్యత్వానికి ఎంత, దానికింత, దీనికింత, నెలకింత ఇవ్వాలి, నువ్వు అంత, ఇవే వాళ్ళకి కావాల్సి. నువ్వు ఏడని తిరిగా, నువ్వు ఏమైనా చేసుకో, మాకు అనవసరం, నువ్వు మాత్రం మా దాంట్లో సభ్యులుగా ఉండాలి. ఇదే 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 ఇది ఇది అంతే. నిన్ను భద్రపరిచి పోషించి సంరక్షించేది ఏముండదు. నీ గురించి ప్రార్థన చేసేది ఏముండదు. అంతే. ప్రార్థన చేయాలని డబ్బులు ఇవ్వాలి, నీ గురికి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని డబ్బులు ఇవ్వాలి, ఆయనతో భోజనం చేయాలన్నా నువ్వు డబ్బులు ఇవ్వాలి, ఆయనతో కూర్చొని భోజనం చేయాలని డబ్బులు ఇవ్వాలి, ఆయన్ని తల మీద చేయబెట్టి ప్రార్థన చేయడానికి ఒక రేటు, వాటేసుకొని ప్రార్థన చేయడానికి ఒక రేటు, మోహాల మీద ఉండి ప్రార్థన చేయడానికి ఒక రేటు. ఇట్లాగా అయిపోయిందండి. ఇలాగా మనోళ్ళకి కూడా చాలామందికి తెలియక పోతూ ఉంటారండి. ఫోనుల్లో ప్రార్థనలు చేయించుకోవటాలు, వాళ్ళకి ఫోన్లు చేసి మా గురించి ప్రార్థన చేయండి అంటారు. ఏంటంటే వాళ్ళ అభివృద్ధి చూస్తారు వీళ్ళు. అబ్బో బాగా అభివృద్ధి చెందిపోయినాడు కాబట్టి ఏం దగ్గర ఏదో ఉంది అనుకుంటారు. ఉంది, ఎందుకు లేదు, బోల్డ్ ఉంది వాళ్ళ దగ్గర. అందుకని ముఖ్యమంత్రి కూడా వెళ్ళిపోతుంటారు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు దేనికి దేవుని భక్తి గురించి కాదు, వీడి దగ్గర నుంచి మనమేమైనా చూద్దామని. ఏమండి, ఇది బిజినెస్ అండి ఇది. కానీ ప్రభు సంపాదించిన సంఘం అట్లాంటిది కాదు. ఇది డబ్బుతోటి అట్రాక్షన్స్తో చేసిన, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. తన స్వరక్తం ఇచ్చి పాపాలను క్షమించి పరిశుద్ధులుగా చేసి చేర్చుకుని, అలాంటి గొప్ప ఇల్లు సంఘం అంటే ఒక గొప్ప ఇల్లు. గొప్ప ఇల్లు. ప్రభు కూడా అదే అంటాడు, మీకు ఒక గొప్ప మేడగది చూపిస్తాడు. అందులో ఏమున్నాయి? సామగ్రి ఉంది. సామగ్రి కలిగిన ఇల్లు అది. సామగ్రితో ఉన్న ఇల్లు. ఆ సామగ్రి నేను ఉపయోగించుకునే సామగ్రి అది. నేను ఉపయోగించుకునే సామగ్రితో ఉన్న ఇల్లు ఉంటుంది, అది మీకు చూపిస్తాడంటాడు. అదే మాటను తిమోతికి రాస్తూ పౌలు గొప్ప ఇల్లు, సామగ్రితో కలిగిన గొప్ప ఇల్లు అంటాడు. సామగ్రితో కలిగిన గొప్ప ఇల్లు. ఈ ఇల్లు గొప్ప ఇల్లు ఎలాగైందండి? సంఘము గొప్పది. ఎందుకంటే గొప్పవాడు ప్రాణమిచ్చి సంపాదించిన సంఘము. ఆయన గొప్పవాడండి, చాలా ఉన్నతమైన వాడు, గొప్పవాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. దేవుని గురించి ఒక మాట చదువుదాం. అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. అందరికంటే గొప్పవాడు నా తండ్రి. యేసుప్రభు అంటాడు దేవుని గురించి, ఆయన అందరికంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం గబగబ తీసి యేసుప్రభు అంటాడు, దేవాలయము కంటే గొప్పవాడిని నేను అని అంటాడు ప్రభు. నేను గొప్పవాడిని అంటాడు, దేవాలయము కంటే గొప్పవాడిని అంటాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో చక్కని మాట ఉంటుందండి. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. 32 చూడండి, యేసుప్రభు వారి గురించి దేవదూత చెప్పిన మాట మరియమ్మకు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఎవరండి? ప్రభు అనేసి. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడతాడు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుడికి దేవుడు కూడా ఆయన గొప్పవాడు. ఆయన చేసిన కార్యాలు కూడా గొప్పవే. లూకా సువార్తలో మనం చూస్తాము, ఆయన గొప్ప కార్యములు చేశాను అని ఉంటుంది. ఇంకా అద్భుతమైన మాట ఏంటంటే చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం. 22వ అధ్యాయం 44వ వచనం. లూకా సువార్త 22:44. ఆయన వేదన పడి మరింత ఆతృతగా ప్రార్థన చేయగా ఆయన చెమట, ఎంత అద్భుతం అండి! ఆయనలో ఉన్న చెమట కూడా గొప్పదే. ఆయన గొప్పవాడు. ఆయన వేదన పడి ప్రార్థన చేస్తుంటే ఆయన నుండి వచ్చిన చెమట గొప్ప రక్త బిందువులుగా బయటకు వచ్చిందంటాడు. గొప్పవాడు. అందుకనే చూడండి,
మళ్ళీ మనం తిమోతికి రాసిన పత్రికలోకి వెళదాం. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. గొప్ప ఇంటిలో బంగారు పాత్రలను చూడండి, చదవమ్మా. కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడను. మీరు ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది మనకి సంఘానికి తెలియాలండి, మనకు అందరికీ కూడా అర్థం కావాలి. ఇది మనకందరికీ కూడా అర్థం కావాలి. చూడండి, వెండి పాత్ర ఉంది, బంగారపు పాత్ర ఉంది, కర్ర పాత్ర ఉంది, మట్టి పాత్ర ఉన్నాయి. ఏమండి, మట్టి పాత్ర ఉంది. కాసేపు ఇది వెండి పాత్ర అనుకుందాం, లేదా బంగారపు పాత్ర అనుకుందాం. ఈ పాత్రలు వాటి పేర్లు అన్నమాట. ఒక పాత్ర పేరు బంగారం అండి, ఒక పాత్ర పేరు వెండి అండి, ఒక పాత్ర పేరు కర్ర, ఒక పాత్ర పేరు మట్టి. అయితే ఈ పాత్రలు డివైడ్ చేయబడలా. బాగా వినండి, డివైడ్ చేయబడకుండా వాటిలో కాదురా తల్లి, వాటిలో కొన్ని వాటిలో ఏవి, బంగారు పాత్రలు, వెండి పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు అన్నీ కలిపి ఒక గ్రూప్ అక్కడ పెట్టి వీటిలో ఈ పాత్రలలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు, కొన్ని ఘనహీనతకు. మట్టి పాత్ర ఉంది, దాంట్లో ద్రాక్షరసం పోసి అక్కడ పెట్టచ్చు. కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు. బంగారు పాత్ర ఉంది, కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ పెట్టచ్చు. బంగారు పాత్ర కాబట్టి ఇక్కడే పెట్టాలి, మట్టి పాత్ర కాబట్టి అక్కడ పెట్టాలనే రూల్ లేదండి. బాగా వినండి, బాగా అర్థం చేసుకోండి. దేవుని ఇంట్లో, సంఘములో, ఘనమైన ఇంట్లో, దేవుని ఘనపరిచిన ఇంట్లో, గొప్ప ఇంట్లో మనమంతా కూడా పాత్రలము. మనకున్న స్థితిని బట్టి మనకి పేర్లు ఉండొచ్చు. ఏమండి, బాగా చదువుకున్నాము, మంచి గొప్ప ఉద్యోగం చేస్తూ ఉన్నాము, అందుకని నీకు ఒక బంగారం అని పేరు పెట్టచ్చు. ఏమండి, నువ్వు ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నావు, అయినా ఏం తక్కువేం కాదు, నీకు వెండి అని పేరు పెట్టచ్చు. కొంతమంది బిజినెస్ చేసుకుంటానో లేకపోతే ఏదైనా వర్క్ చేసుకుంటానో వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి కర్ర పాత్ర అని పేరు పెట్టుకోవచ్చు. కొంతమంది కూలీ పని చేసుకుంటా తమ జీవనాన్ని గడుపుతచ్చు, పెద్దగా చదువుకోలేదు వాళ్ళు, కొంచెం సరిగ్గా కూడా రాయలేరు, పేరు కూడా సంతకం పెట్టాలంటే కూడా కొంచెం కష్టమైపోతూ ఉంటారు, వాళ్ళకి మట్టి పాత్ర అని మనం పేరు పెట్టచ్చు. కానీ నువ్వు మట్టి పాత్ర కాబట్టి నువ్వు మట్టి పనులే చెయ్యి అని మట్టికి లేదండి. దేవుని మందిరంలో అని మట్టికి లేదు. ఏమండి, కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును అనే మాట మీరు ఇది మీకు అర్థం కావాలి. చాలా సంఘాల్లో ఇదే తేడా అండి. ఇది అర్థం కావట్లా, చాలామందికి ఇది అర్థం కావట్లా. ఇది అర్థం కాకనే సంఘాల్లో గొడవలు, సంఘాల గందరగోళాలు ఏంటంటే, సంఘాల గొడవలు ఏంటంటే, మనశ్శాంతి లేని పరిస్థితులు ఏంటంటే ఇదొక్కటి అర్థం కాకే. పాత్రలు ఉన్నాయి, అన్ని రకాల పాత్రలు, 4 రకాల పాత్రల గురించి అక్కడ చెప్పినాడు ప్రభు. ఆ 4 పాత్రలు అక్కడ పెట్టండి. సెకండరీ, రెండవది చెప్తున్నాను, బాగా వినండి. దేవుని మందిరంలో 2 రకాల పనులు ఉంటాయి. ఏంటి అవి చెప్పండి? ఘనమైన పనులు, ఘనహీనమైన పనులు 2 ఉన్నాయి. 2 పనులు ఉంటాయి, అంతే, ఉండాలి. అవి లేకపోతే ఎట్లా అండి? పనులు లేకపోతే ఎట్లా? ఆ పనుల్ని దేవుడు 2 రకాలుగా డివైడ్ చేస్తున్నాడు. ఘనత కలిగిన పనులు, ఘనహీనతకు కలిగిన పనులు. అంటే కొన్ని పనుల వల్ల ఘనత ఉండదు, గౌరవం ఉండదు. కొన్ని పనుల వల్ల బాగా గౌరవం ఉంటుంది. అంటే గౌరవము అనబడిన పనులు, గౌరవము లేని అనబడిన పనులు. ఈ విధమైన పనులు, 2 రకాలైన పనులు దేవుని సంఘంలో ఎప్పుడు ఉంటాయి. దేవుని సంఘంలో ఎప్పుడే ఉంటాయి. ముగించేస్తా, తొందరగానే ముగించేస్తా. అయితే ప్రభు అంటాడండి, నువ్వు వెండ, బంగారమా, కర్రన, మట్టిన, ఆయన ఏమంటలే. ఆయన వాటి గురించి మాట్లాడటంలా. అవి మనం పేరు పెట్టుకున్నాయి కాబట్టి ఆయన కూడా దాన్ని మెన్షన్ చేస్తున్నాడు. ప్రభు మనం పెట్టుకున్న పేర్లు కాబట్టి ఆయన మెన్షన్ చేస్తున్నాడు. చూడండి, ఎవరినైనా మనం పరిచయం చేసినప్పుడు సంఘంలో ఎలా పరిచయం చేసుకుంటామండి? మనల్ని మనం ఎప్పుడు పరిచయం చేసుకోం.
మన దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే మనల్ని మనం ఎప్పుడు పరిచయం చేసుకోం. మనల్ని ఇంకొకరిని పరిచయం చేసేటప్పుడు అట్లా పరిచయం చేయం. ఏమండి, పలానా బ్రదరు, పలానా సిస్టరు ప్రభువుని అంగీకరించినారండి, పలానప్పుడు రక్షింపబడినారు, దేవుని కొరకు తమ జీవితాన్ని అర్పించుకున్నారు, వాళ్ళ కుటుంబం అంతా ప్రభుని సేవిస్తుంటారు, సహోదరుడు కూడా పలానా రక్షింపబడి దేవునికి నమ్మకంగా ఉంటారండి, పలానా బ్రదర్ అని చెప్పం. ఏమండి, మనోడు సచివాలయంలో పనిచేస్తాడండి, లేకపోతే పెద్ద కానిస్టేబుల్ అండి, లేకపోతే ఇంకొక పెద్ద బిజినెస్ మ్యాన్ అండి, లేకపోతే పెద్ద ఉద్యోగం అండి, సాఫ్ట్వేర్ అండి, అసలు మామూలు కాదండి, పెద్ద జీతం అండి. ఇది పరిచయం. సరే సావండ్రా అని చెప్పేసి ఇదిగో ఇట్లాంటి వాళ్ళందరూ బంగారు పాత్రలు, బంగారం పేరు పెట్టుకోని పెట్టేసి వదిలేసినాడు దేవుడు. కొంతమంది వెండి అని పెట్టుకుంటారా అని పెట్టేసుకొస్తున్నాడు, కర్ర అని పెట్టుకోండి, మట్టి. మిమ్మల్ని మార్చలేం. మీకు ఇంతే, ఇక ఆ పేర్లు పెట్టుకొని ఉంటారు అంతే, ఇక మనం చేయలేం. కానీ ప్రభు అంటాడు చూడండి, చదువుకుందాం. వీటిలో చేరక, అంతవరకు ఆపుదాం తల్లి. వీటిలో చేరక నేను ఘనతకు వాడబడుతున్నానా, ఘనహీనతకు వాడబడుతున్నానా అనే ఆ రెండు అంశాలలో చేరక అంటాడు ప్రభు. నువ్వు సంఘంలో ఉన్నప్పుడు, దేవుని కుమారుడిగా ఉన్నప్పుడు, దేవుని కుమార్తెగా ఉన్నప్పుడు, ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడినప్పుడు, దేవుడి నిన్ను తన సంఘములో చేర్చుకున్నప్పుడు, ఆయనకు కుమారునిగా కుమార్తెగా నిన్ను అంగీకరించినప్పుడు, మందిరంలో ఉన్న, సంఘములో ఉన్న ఘనత, ఘనహీనత అనే దాంట్లో చేరద్దు అంటాడు. అనే దాంట్లో చేరద్దు. కాబట్టి ఆయన చూడు, స్టేజ్ ఎక్కిచ్చారు, నన్నేమో ఇక్కడ కూర్చోబెట్టినారు, నాకేమో బయట బండ్లు కాపలా చేయమని చెప్పేసి బండ్లన్నీ లైన్లో పెట్టమని నాకు ఆ జాబ్ ఇచ్చారు, అక్కడ పెట్టారు. ఆయన్నేమో తీసుకుపోయి వాక్యం ఇస్తారు, లేకపోతే పాటలకు లేపుతారు, లేకపోతే అన్నిటికీ ఆయనకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇది ఘనత, చెప్పండి, ఘనహీనత. దేవుడు ఏం చెప్పినాడు చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుడు ఏం చెప్పినాడు? వీటిలో చేరొద్దు, నువ్వు వీటిలో చేరొద్దు. అసలు ఆలోచన నీకు రాకూడదు. ఘనత, ఘనహీనత అనే ఆలోచనే నీ మైండ్లోకి రాకూడదు. మైండ్లోకి వస్తే నిన్ను వాడుకునేది నీ సేవకుడు, నీ సంఘ పెద్దలు, సంఘస్థులతో తప్ప నేను వాడుకోను. బాగా గుర్తుపెట్టుకోండి. అలాంటి తలంపు గనక నీకుంటే నిన్ను వాడుకునేది నేను కాదు, సేవకుడు వాడుకుంటా ఉంటాడు, నీ సంఘస్థులు వాడుకుంటా ఉంటారు. అంతే. నేను వాడుకోను. వీటిలో చేరక, అసలు ఈ ఆలోచనే నీకు ఉండకూడదు. దేవుని సంఘం గురించి ప్రభు చెప్తున్న మాటలండి ఇవి. సంఘం గురించి చెప్తున్న మాటలు, చక్కని మాట ఉపయోగిస్తాడు చూడండి పౌలు. తర్వాత చదువుమా. చూడండి, వీటిలో చేరని వాళ్ళు ఎవరంటండి? పవిత్రత కలిగిన వారు. తర్వాత పవిత్రత కలిగిన వారు. ఏది? ఘనత, ఘనహీనత అనే ఆలోచనే లేని వారికి దేవుని ఇంట్లో పెట్టబడిన పేరేంటండి? పవిత్రులు అని. పవిత్రులు, దేవుడు వాళ్ళకి పెట్టిన పేరు పవిత్రులు. వాళ్ళు పవిత్రులండి, దేవుడు పెట్టిన పేరు వాళ్ళకి. వీటిలో చేరని వాళ్ళు నన్ను దీనికి, నన్ను ఈ స్థానంలో, నన్ను ఆ స్థానంలో అనే దానిలో చేరని వారికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే పవిత్రులు. అలాంటి పవిత్రులను చూడండి, ఏంటంటే మళ్ళీ చదువుదాం. తన్ను తాను పవిత్రపరచుకోవటం అంటే వాటిలో చేరని వాళ్ళు తమ్ము తాము పవిత్రపరచుకుంటారనమాట. ఇప్పుడు దేవుడు చేసే పని చూద్దాం. తర్వాత కాదమ్మా, పరిశుద్ధపరచబడి అంటే ఎవరు చేస్తారు ఈ పరిశుద్ధ? చూడండి, దేవుడు చెప్తా ఉన్నాడు, వారు వీటిలో చేరక తమను తాము పవిత్రపరుచుకుంటారంట. వాళ్ళు పవిత్రపరుచుకున్న వారిని పరిశుద్ధపరచబడి, ఎవరి చేత? యజమానుని చేత. నువ్వు పవిత్రంగా ఉంటే ఆయన నిన్నేం చేస్తాడండి? పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధత అంటే దైవస్థానము. అది ఇందాక చెప్పుకున్నాం కదండి.
పరిశుద్ధత అనేది ఏంటండి? దైవస్థానము. సంఘములో నీకు దైవస్థానం ఉండాలండి. దైవస్థానం ఉండాలి. సేవకుడిచ్చే స్థానాలు కాదు, లేకపోతే మనుషులు ఇచ్చే స్థానాలు కాదు. దైవస్థానం కోసం ఎవ్వరు ప్రాకులాడరు. సంఘాల్లో గొడవలు ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టులకు వెళ్ళిపోతుంది, కొట్టుకొని వస్తుంది. దేనికోసం అంటే దైవస్థానం కోసం ఎవ్వరు ప్రయాసపడరు, దైవస్థానం కోసం ఎవ్వరు చూడరు. బంగారము, వెండి, కర్ర, గడ్డి వీటి గురించే ఆలోచన చేస్తారు. నాకు ఆయన నన్ను పట్టించుకోవాలా, నన్ను నేను చూడలా, నన్ను ఆయన ఇజ్జయిలా, ఈ స్థానాల కోసమే కొట్టుకొస్తా ఉంటారు. ఘనత కొరకు, ఘనహీనత కొరకు, ఘనత కొరకు, ఘనహీనత కొరకే కొట్టుకొని వస్తుంటారు. కానీ వీటిలో చేరక అనే మాటని ఎవ్వరు పట్టించుకోరు. వీటిలో చేరక, ప్రభు చెప్పేది, వీటిలో చేరక నిన్ను నువ్వు పవిత్రపరచుకో. వీటిలో చేరే వాళ్ళంతా అపవిత్రులే, వీటిలో చేరేవంతా కల్మషులే, వీళ్ళ చేరే వాళ్ళంతా మనస్తత్వాలు మంచివి కావు, వీళ్ళ ఆలోచనలు మంచివి కావు, వీళ్ళ పద్ధతులు మంచివి కావు, వీళ్ళు పాడైపోతారు, అనేకులను పాడు చేస్తారు. వీటిలో చేరక నిన్ను నువ్వు పవిత్రపరచుకో, నేను నిన్ను పరిశుద్ధపరుస్తా. అంటే నా స్థానము నీకు ఇస్తా, నా స్థానము నీకు ఇస్తా. అది పరిశుద్ధపరచబడిన వారే యజమానుడు వాడుకొనుటకు. ఆయన వాడుకోవాలండి. యజమానుడు వాడుకొనుటకు, యజమానుడు వాడుకొనుటకు. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. యజమానుడు వాడుకొనుటకు. ఎవరి యజమానుడు? గొప్పవాడు, గొప్ప ఇంటికి సంబంధించిన వాడు, ప్రాణమిచ్చి రక్తమిచ్చి సంపాదించుకున్నవాడు, గొప్పవాడు, యజమానుడు, గొప్పవాడు. ఆ మొత్తానికి యజమానుడు ఆయనండి. గొప్పవాడు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆయన హెడ్ దానికి. ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణుడు. ఆయన గొప్పవాడు, ఆ ఇంటి అంతటికీ గొప్పవాడు ఆయన యజమానుడు. చూడండి, ఇప్పుడు యజమానుడు వాడుకొనుటకు అర్హమై, అక్కడ అర్హత సంపాదిస్తామండి. ఆయన వాడుకోవడానికి అర్హత వస్తుంది. చూడండి, ఆయన ఎలా వాడుకుంటాడంటే ప్రతి సత్కార్యానికి వాడుకుంటాడంతే. అది ఏ పని అనేది కాదు. ప్రతి సత్కార్యము దేవుని మందిరంలో అన్ని కూడా ఏంటండి? ప్రతి సత్కార్యం, ప్రతి కార్యం కూడా ఏంటిదంటే ఏంటి చెప్పండి? సత్కార్యమే. అంటే సత్కార్యము అంటే సత్కార్యం అంటే మంచి కార్యము. ఓకే, సత్ అంటే మంచి కార్యము. ఇంకొక మాట ఉంది, సత్కరించబడే కార్యము, సత్కారమునకు యోగ్యత కలిగిన కార్యము. నువ్వు సత్కరించబడటానికి, గౌరవించబడటానికి, దండయబడటానికి యోగ్యమైన పని అది. ఆయన వాడుకునే పని ఏదైనా సరే, ఆయన వాడుకునే పని ఏదైనా సరే. సత్కార్యములు, దేవుని మందిరం ఉండే సత్కార్యాలు, సత్కార్యమునకు వాడబడే, సత్కార్యమునకు నిన్ను సిద్ధపరిచి దేవుడు. ఎందుకంటే నువ్వు పవిత్రపరుచుకున్నావు, వాటిలో చేరలేదు, వాటిలో నాకు వద్దనుకున్నావు, అస్సలు ఇలాంటి మనసే నాకు ఉండకూడదు అనుకున్నావు, నిన్ను నువ్వు పవిత్రపరుచుకున్నావు. దేవునికి కూడా అది నచ్చింది, నిన్ను పరిశుద్ధపరిచినాడు. పరిశుద్ధపరిచి దేవుని ఇంట్లో ఉన్న సత్కార్యములన్నిటికీ చూడండి అర్హమై నిన్ను అర్హుడిగా ఎంచుతాడు, అర్హురాలుగా ఎంచేస్తాడు దేవుడు. ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు నీకు, అంతే. అర్హురాలుగా నిన్ను ఎంచేసుకుంటాడు, అంతే. ఆయన మనసులో పెట్టుకుంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడంట? ప్రతి సత్కార్యమునకు సిద్ధపరిచి నిన్ను ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఇది బంగారపు పాత్ర, లేకపోతే వెండి, మట్టి, కర్ర చెప్పినాడండి? లేదు. 4 రకాలైన పాత్రలు చూసినా. ఏంటిదండి అది? వెండి, బంగారము, కర్ర, మట్టి కదండి. ఆ 4 ప్రభు చెప్పినాడు. ఇప్పుడు ప్రభు దగ్గర ఉన్న పాత్ర పేరేంటండి? ఘనత నిమిత్తమైన పాత్ర. అది వెండిదా, బంగారపుదా, మట్టిదా, కర్రదా కాదు. దానికి పెట్టబడిన పేరేంటంటే ఘనత నిమిత్తమైన పాత్ర. ఘనత నిమిత్తమైన పాత్ర అది. ఆ పాత్రగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం అండి. ఆ పాత్రగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక వీటి కోసం చాలామంది ప్రాకులాడుతూ ఉంటారు. అది కాదు, నా దేవుని ఇంట్లో, నా దేవుని సంఘములో
నా దేవుని చేతిలో నేను వాడబడే ఒక ఘనత నిమిత్తమైన పాత్రగా నేను ఉండాలి. ఒక ఘనత నిమిత్తమైన పాత్రగా నేను ఉండాలి. ఘనమైన పాత్రగా నేను ఉండాలి. ఆయన సత్కార్యములకు వాడుకునే, ఘనత కొరకు వాడుకునే పాత్ర కాదండి. ఘనత కొరకు వాడుకునే పాత్ర కాదు. ప్రభు చెప్తున్నాడు కదా, ఆ ఇంట్లో ఏమున్నాయంట, ఘనత నిమిత్తము కొన్ని, ఘనహీనత నిమిత్తము కొన్ని పాత్రలు. అది ఫిక్స్ చేసేసినారు. ఒక బ్రదర్ని చూడగానే, బ్రదరు వెళ్ళి ఇస్త్రాకులు ఎత్త అంటారు అంతే. ఎందుకంటే వాడు ఇస్త్రాకులు ఎత్తేవాడని వీళ్ళకి బిరిదేసేస్తారు. ఆడికి ఇస్త్రాకులు ఎత్తేవాడని ఆడికి బిరిదేసేస్తారు. నువ్వు వెళ్ళి అక్కడ ఆ డేక్షాలు ఎత్తి బ్రదరు, ఆ పొలాలు ఎత్తురా, ఆయనకి అదే ఆయన బతుకంతా అదే. వీళ్ళు వేసిన పాత్ర అనమాట అండి, వీళ్ళు పెట్టేసిన పాత్ర. కర్ర మట్టేవాడు, వాడికి ఆ పిర్తి పెడతారు. వాడిని ఎప్పుడు స్టేజ్ ఎక్కించరు వీళ్ళు. సేవకుడు కానీ పెద్దలు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, బ్రదరు నువ్వు వెళ్ళి అవి చూస్తున్నా పో అంటారు. ఇంకొకడు ఉంటాడు బంగారం వెండి, వాడిని మట్టికి పిలుస్తారు, బెదరు కుర్చీ వేయండి అంటారు. ఇవి దేవుని మందిరంలో ఉండేవి. వాటి కోసం నన్ను పిలవలేసుడు, అసలు నన్ను పట్టించుకుంటున్నారు, మా సంఘంలో నన్ను పట్టించుకుంటారు, నేను గుర్తున్నాను అంటారు కొంతమంది. నువ్వు మాకు గుర్తున్నావు అంటే దేవునికి గుర్తుండవు, గుర్తుపెట్టుకో. దేవుడు అదే అంటాడు, నువ్వు వాళ్ళ దృష్టిలో కనుక నువ్వు ఉండాలి అనుకుంటే నా దృష్టిలో ఉండవు. ఇది సంఘం అంటే, ఇది సంఘము. అలాగ ప్రతి ఒక్కరము ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఉంటే ఆ సంఘం ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఊహించండి, ఆ సంఘం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ సంఘం చూడండి. అది భక్సింగ్ గారి దినాల్లో ఉందండి ఆ సంఘం. అట్లాంటి సంఘం భక్సింగ్ గారి దినాల్లో అలాంటి సంఘం ఉంది. అగస్టిన్ గారు భక్సింగ్ గారి తర్వాత స్థాయి కలిగిన వారు అగస్టిన్ గారు అండి. చాలా స్పీడ్ ఆయన తర్వాత అంత స్థానం కలిగిన వారు తిమోతి గారు, సిటి బెంజమిన్ గారు, వీళ్ళు ఉన్నారండి కొంతమంది. జిటి బెంజమిన్ గారు, వీళ్ళంతా కూడా హేమహేమీలు అంటారు మన పేరు పెట్టాలంటే. ఆ స్థాయి కలిగిన వారు. ఒక చోట ఆయనకు వాక్యం ఇస్తే, ఆయనకు ఆ బ్రదర్కి వాక్యం ఇస్తే, ఈ బ్రదర్ లేచి వెళ్ళి బయటికి వెళ్ళి ఒక అరగంట తర్వాత మళ్ళీ వచ్చినాడు ఒక బ్రదర్. ఏం బ్రదర్, ఆయనకి వాక్యం ఇవ్వడానికి నీకు ఇష్టం లేక నువ్వు లేచి వెళ్ళిపోయినావు అంటే, కాదు బ్రదర్, ఆ బ్రదర్కి స్పీడ్ ఎక్కువ, అందుకనే ప్రభు బలంగా వాడుకో అని అరగంట సేపు నేను రూమ్లో ప్రార్థన చేసి వస్తున్నాను అన్నాడంట. ఎప్పుడు వాడుకునేది ఈయన్నే. కానీ ఈయన చెప్పిన మాట ఏంటంటే, ఆ బ్రదర్కి ఇచ్చారు కనుక నేను పోయి ఆ బ్రదర్ కోసం ఒక ½ అన్ అవర్ రూమ్లో పోయి ప్రార్థన చేస్తాను, ప్రభు బలంగా వాడుకో అని. ఈ పాత్రలకి ఏం పేరు పెట్టాడంటే దేవుడు, ఘనత నిమిత్తమైన పాత్రలు. ఇవి ఘనత నిమిత్తమైన పాత్రలు. ఎంత అద్భుతమైన విషయం. ఆయన వాడుకునే గొప్పగా ఉంటాయండి. ఆయన వాడుకునే పాత్రలు గొప్పగా ఉంటాయి. అర్థం కావయ్యి. దేవుని చేతిలో వాడబడేటట్టుగా ఉండాలండి మనం. ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంది. నేను మొదటి నుంచి నేర్చుకుంది అదేనండి. నాకు నేర్పించిన దైవ సేవకులు సామ్యూల్ గారు అదే నేర్పించారు, బెంజమిన్ గారు అదే నేర్పించారు. అంతే. మనల్ని మనం ఎక్కడ కూడా ఘనత కోసం చూసుకోకూడదు. నేను కనపడాలి, నన్ను గుర్తించాలి, నన్ను సన్మానించాలి, నన్ను వెనకబెడుతున్నారు, నన్ను మర్చిపోతున్నారు. ఈ ఆలోచన నీకున్నంత వరకు నువ్వు సంఘక్షేమం కాదండి, సంఘములో నువ్వు క్షేమం పొందలేవు. అసలు నువ్వు ఆ యజమాని దృష్టిలోకి వెళ్ళలేవు. ఎంతసేపటికి ఇక్కడే ఉంటావు. నువ్వు ఈ లైన్లోనే నిల్చుంటావు. ఏది ఘనత పాత్ర, ఘనహీనత పాత్ర, దేనికో దానికని ఈ లైన్లోనే ఉంటావు. కానీ ఘనత దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా నువ్వు ఉండలేవు. ఎప్పటికీ ఆ స్థాయికి రాలేవు, నువ్వు ఆ స్థానంలోకి రాలేవు. దీన్ని ఎవరు గుర్తించరండి. అసలు చాలామంది గుర్తించక ఇక్కడిక్కడే కొట్టుమెట్టాడుతూ ఉన్నారు. ఇక్కడిక్కడే కొట్టుమెట్టాడు. ప్రతి సత్కార్యమునకు వాడుకుంటాడంటండి ఆయన దేనికి వాడుకుంటాడంటండి? ప్రతి సత్కార్యం. బ్రదర్ మట్టి దిద్దాం రండి అంటే, అది దేవుడు నీకు ఇచ్చినది ఏంటండి? నేను ఎన్నుకున్నాడంటే సత్కార్యం. నన్ను మట్టికి పిలుస్తారా అంటే ఏం చేయాలండి? నన్ను మట్టికి పిలుస్తారంటే అంటే నువ్వు ఎవరిని చూస్తున్నావంటే మనుషులు చూస్తున్నావు. నన్ను ఓడవమన్నారు, నన్నేమో సాపలేమన్నారు, ఆయన సాప మీద కూసోమన్నారు అంటే ఏం చేస్తాను?
నన్నేమో కుర్చీ పక్కన వేయమన్నారు, ఆయన్నేమో కుర్చీలో కూర్చోబెట్టారు. మైకులు పెట్టడం నేను, మాట్లాడేదేమో ఆయన. ఇట్లా అనుకుంటూ కూర్చుంటే నువ్వు ఎట్టా పైకి వస్తావండి? దేవుని దృష్టిలో ఎట్లా పడతావు? చక్కని మాట అండి అది. చక్కని మాట రాయించినాడండి తిమోతికి తెలియజేస్తూ, అరే తిమోతి, ఇది అవసరంరా, ఇది అవసరంరా, సంఘంలో ఇది అవసరంరా, ఇది నేర్పించరా సంఘానికని, ఇది నేర్పించరా సంఘానికని పౌలు తిమోతికి రాసినాడండి ఈ మాట. తిమోతికి రాసినాడు. గొప్ప ఇంట్లో వెండి పాత్రలు, బంగారపు పాత్రలు మాత్రమే గాక కర్రవి, మట్టివి కూడా ఉంటాయి. అవి కొన్ని ఘనతకు వాడబడతాయి, కొన్ని ఘనహీనతకు వాడబడతాయి. మనకొద్దది, మనకొద్ద 20 వచనం మనకొద్దు అంటాడు దేవుడు. ఎవడైనాను వీటిలో చేరక, ఇక్కడ నుంచి మీకు కావాలరా 20 వచనం తీసేయండి అసలు మీ మనసులో నుండి. ఇది కాదు, ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకోవడానికి ఇష్టపడితే, కాబట్టి వాటి కోసం పోరాడకుండా ఇష్టపడితే వాడిని నేను పరిశుద్ధపరిచి ప్రతి సత్కార్యానికి నేను ఆయన్నే జ్ఞాపకం చేసుకుంటా, ఆమెనే జ్ఞాపకం చేసుకుంటా. సత్కార్యానికి నేను ఆయన్నే జ్ఞాపకం చేసుకుంటా, ఆమెనే జ్ఞాపకం చేసుకుంటా. వాళ్ళు నా దృష్టిలో ఉంటారు, వాళ్ళని నేను వాడుకుంటా. ప్రతి ఘనత కోసం, ఘనత నిమిత్తమైన పాత్ర, గనుని చేతిలో ఉండే ఘనత నిమిత్తమైన పాత్ర, గనుని చేతిలో ఉండే ఘనత నిమిత్తమైన పాత్ర. అది ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. ఇది మనం నేర్చుకోవాలండి, ఇది మనకు రావాలి. సంఘంలో ఇది మనకు రావాలి. ఇది ఎప్పుడైతే మనం అవలంబిస్తామో, ఎప్పుడైతే దాన్ని మనం అలంకరించుకుంటామో, ఎక్కడైనా సరేనండి, నువ్వు ఎక్కడైనా ఉండు, నీ దేవుడు నిన్ను వాడుకోవాలని, నీ దేవుడు నిన్ను హెచ్చించాలని చూడు. ఈ మనుషుల ద్వారా హెచ్చింపు పొందాలి, మనుషులను గుర్తించాలి, మనుషులను ఎక్కడైనా సరే, నువ్వు పనిచేసే దగ్గరైనా సరే చూసుకో, ఎక్కడైనా చూసుకోండి. ఇదే రూలు, ఇదే సూత్రం, A+B² అన్నట్టుగా ఇదే సూత్రం అన్నిటికీ. ఇక ఆ సూత్రం దేనికైనా ఇదే సూత్రం, ఇది అంతే. ఇది నువ్వు ఎక్కడైనా సరే నేను తీసుకెళ్ళిపోయి ఘనత నిమిత్తాన్ని పాత్రగా చేసేస్తుంది అంతే. నువ్వు అక్కడికి పోయి నాకు ఈ గుర్తింపు లేదు, నాకు ఆ గుర్తింపు, నువ్వు ప్రయాసపడద్దు. దేవుడి చేతిలో వాడబడే పాత్రగా ఉండి చాలంతే. అసలు ఎవ్వరు చేయలేని పని నీ చేత చేయించేస్తాడు దేవుడు. ఎవరు చేయలేని పని నీ చేత చేయించేసేస్తాడు దేవుడు. ఎవరి వల్ల కాని నీ చేత చేయించేసి రుజువు చేస్తాడు. మొత్తం కూర్చున్నారండి జనాలంతా, బాడీలు పెంచేసేసి 6 ప్యాకులు 7 ప్యాకులు పెట్టి పొద్దున్నే పరిగెత్తేసేసి, కోళ్ళు పందులు గిన్నెలు అన్నీ తినేసేసేసి, నానబెట్టినవి తినేసి, అవి తినేసి ఈ తినేసేసి, మంత్రి సత్యనారాయణ గారు చెప్పిన అన్నీ కూడా మొత్తం చేసుకుంటా యోగాలు చేసుకొని, మ్యాట్లు కొనేసుకొని ఎంత చేసేసి మొత్తం బాడీ బిల్డర్లు పెట్టేసేసి చొక్కాలు ఇచ్చేసి కూర్చున్నారు అందరూ. ఎక్కడ? బ్యాటిల్ గ్రౌండ్లో, యుద్ధం గ్రౌండ్లో. వాడు వచ్చాడు పెద్దగా, ఇంత పెద్దగా. అరే ఎవడన్నా ఒక్కడు రండ్రా నాతో పోరాడేవాడు అని అంటాడు గొలియాత్ వచ్చి. ఈ బాడీ బిల్డర్స్ అంతా కూర్చోవడం, చూడటం, ఒకడికొకడు చూసుకోవడం, కూర్చోవటం. ఎవడి వల్ల గాల? ఈ గొర్రెలు కాచుకునేవాడిని తీసుకొచ్చాడు దేవుడు. ఘనత నిమిత్తమైన పాత్ర అది. ఏ ఘనత కోరుకొనని పాత్ర, లోక సంబంధమైన ఘనత ఆధిక్యతలు కోరుకొనని పాత్ర, దేవుని చేతిలో మాత్రమే ఉండాలనుకున్న పాత్ర అది. దావీదుని పట్టుకొచ్చిన ఎంతోడు ఆ వేస్తేనంట. ఏది సౌలుకి కవచాలు ఉంటాయి కదండి, సౌలు కూడా ఎత్తరేనండి, మంచి ఫిజిక్ ఉన్నవాడే సౌలు కూడా. బెన్యామీన్ గోత్రికులు అంటే మంచి బలశాలు, బాగుంటారండి వాళ్ళు. గోత్రాల్లో బెన్యామీన్ గోత్రం బాగుంటుంది. వాళ్ళు ఆ కవచాలు తీసుకొచ్చి ఈయనకి వేసారంట. ఏత్తే మనోడు కనపట్ల, దాంట్లో దావీదు కనపట్ల. అంతే పెద్దవి కదండి, ఇంత ఏం చేస్తాడు? ఇవి నాకు వాడుకలేదంటాడు. ఇవి వేసుకుని నేను అక్కడ నడవడమే కష్టంగా ఉంది నాకు అంటాడు. సౌలు అంటాడు, ఒరే నువ్వు నా కవచమే మొయ్యలేనోడివి, నువ్వు వాడిని ఆడు కొడతావురా, నువ్వు వాడిని ఏం చేయగలవు నువ్వు? ఇది వీళ్ళు వేసుకునే ఎస్టిమేషన్. నీ బాడీ బిల్డర్ కదా, నువ్వు బాడీ బిల్డర్ కాబట్టి నువ్వు ఇక్కడ ఉండాలి, నువ్వు బాడీ ఫిల్టర్ కాబట్టి నువ్వు అక్కడ ఉండాలి. కాబట్టి ఇది అంచనాలు. ఇది నువ్వు బాగా చదువుకున్నావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండాలి, నీకు చదువు లేదు కాబట్టి నువ్వు అక్కడ ఉండాలి అని నిర్ణయించేది వీళ్ళండి. ఇది కానీ దేవుడు అలా కాదు. దావీదుకి సంతకం పెట్టడం కూడా రాదు. ఏం చదువుకోవాలా? సంతకం పెట్టడం కూడా రాదు. ఏలుముద్రోడే అసలు మొదటి నుంచి కడసారోడు అని చెప్పేసి అసలు వాళ్ళని చదివచ్చు. ఎంతమందిని చదువుతాడండి? 11 మంది. యాడ్ చదువుతాడు ఆయన వల్ల ఆడవద్ది. అందుకని కొంతమందిని ఎట్టగట్టగా రికమెండేషన్ చేసి యుద్ధంలో తోసాడు. వాళ్ళు యుద్ధంలో ఉంటున్నారు, సైన్యంలో తోసాడు, సైన్యంలో ఉన్నారు. ఈయన మన వల్ల కాదు అనుకొని
ఏ చదువు గీదు ఏమీ లేదు కదా, 5వ క్లాస్ 6వ క్లాస్ కానీ చదివితే అక్కడ చోట పెట్టచ్చు, అది కూడా లేదు. అందుకని గొర్రెలు కాయడానికి పంపించేశాడు దావీదుని. ఇక ఆ గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎట్టుంటారండి? ఏమైనా టైలరింగ్ షాప్ ఏమైనా ఉన్నాయండి? బార్బర్ షాపుల్లాగా అప్పుడులాగా దువ్వి వెనక్కి దువ్వి ముందుకు దువ్వి అది పెట్టేసేసి ఇది పెట్టేసేసి ఆ క్రీమ్ రాసి ఈ క్రీమ్ రాసి మళ్ళీ దుంప తెచ్చేస్తారు మనల్ని. అక్కడికి పోయినామంటే అవి చేసి ఈ చేసి అన్నీ అప్పుడు ఏమైనా ఉందండి? దువ్వెనలు ఉన్నాయండి. అప్పుడు దువ్వెనలు కనిపెట్టారా? లేదు. ఏటి పెట్టి దువ్వుకున్నారో ఆ సింపుల్ జుట్టు ఒక్కొక్కసారి బెక్షగాళ్ళు కనపడతా ఉంటారు, అంత ఇదైపోయి ఒక రకంగా ఎర్రగా వచ్చేసేసి జుట్టు. ఏమంటే నూనె రాసుకుంటే నేను ఆలోచన చేస్తానండి, ఇవన్నీ నూనె రాసుకుంటే మనం 4-5 సార్లు షాంపూ పెట్టి కడిగితే కానీ పోదు. వాళ్ళకి షాంపూలు ఎక్కడియండి? దావీదంట తైలముతో రాసుకున్నాడు, తైలము పోస్తున్నాడు. తైలం పోసుకొని మొత్తం రుద్దేసుకుంటే ఇటుగారి ఇదంతా తుడుచుకుంటా గుడ్డగా తుడుచుకుంటే ఎట్ట పెట్టట అనుకుంటా కచ్చీపులంతా నూనె అయిపోయి ఏం సబ్బు ఉందని చూసుకోవడానికి అప్పుడు సబ్బు ఏమైనా ఉందండి? ఆడకపోయి మెత్తని మట్టి వాడుకునేవాళ్ళు, అంటే మెత్తని మట్టితో తుడిచేసుకొని కడిగేసుకొని వచ్చేసేవాడు. అది ఎట్టుంటాడండి? ఆ గొర్రెలు కాచుకునేవాడు కంపు కొట్టుకుంటా ఏదో ఒక చిన్న డ్రాయర్ షార్ట్లు వేసుకుంటారు కదా, అప్పుడులో షార్ట్లు అయ్యి. ఇప్పుడు మనోళ్ళు వచ్చేసారు గొర్రెలు కాపర్లాగా షార్ట్లు వేసుకోవడానికి. ఇప్పుడు అందరూ అయ్యే మొత్తం పైన ఇడిచేస్తున్నారు, కింద ఇడిచేస్తున్నారు, మధ్యలో ఒకటి పెట్టుకుంటున్నారు, అంతే చిన్నది. ఇక తయారైపోయినారు గొర్రెలు కాపర్లాగా షార్ట్లు వేసుకొని. ఈ తిరిగేసేస్తా ఉంటారు మొత్తం అయిపోయి. ఆ షార్ట్ వేసుకొని మనోడు గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, ఒక కర్ర కూడా చేత పట్టుకొని. ఆయన పిలిపించినారు. ఈ సౌలు కొంచెం సెంట్లు గింట్లు వాడతాడు కదండి, రాజు కదా. ఇక వచ్చి నిలిచినాడు, ఈ నవ్వుడు పట్టుకొచ్చారు, ఈ కంపు కొడుతున్నాడు, దూరం పెట్టండి అక్కడ. ఆ గొర్రెలు కాసుకున్నాడు, వాసన ఎట్ట ఉంటుందండి అసలు? ఆ గొర్రెలు వాసన అంటే మరీ భయంకరం అండి. దారిలో వెళ్తే ఒక అరగంట సేపు దాకా ఆ స్మెల్ వస్తానే ఉంటుంది, వెళ్ళిపోయిన తర్వాత కూడా. అలాంటి వాడిని పట్టుకొస్తే దేవుడు అంటాడు, వీడి ఘనమైన పాత్ర అంటాడు దావీదుని, ఘనత నిమిత్తమైన పాత్ర. అక్కడికి పోయి అంటాడు, జీవము గల దేవుణ్ణి దూషించడానికి నువ్వెవడో రాసలు అంటాడు. వీళ్ళకి ఎవరికి లేదా దమ్ము, బాడీ బిల్డర్స్కి అందరికి వీళ్ళకి, ఈ నానబెట్టిని తిన్న వాళ్ళకి ఎవరికి లేదు ఇది ఆ ధైర్యం. ఆయన చెప్తా ఉన్నాడు, నువ్వెవరు రా జీవం గల దేవుణ్ణి అంటానికి నువ్వెవరు? అది రోషం, సంఘ రోషం అంటే అది, సంఘ బాధ్యత అంటే అది, సంఘ క్షేమం అంటే అది. నా దేవుని సంఘము, నా నువ్వెవరువే నాకు చెప్పడానికి, నన్ను చేయొద్దంటానికి? నా దేవుని పనిది, నా దేవుని. మాకు చెప్పారా? ఇలాంటి వాళ్ళు ఎప్పుడు నమ్మొద్దండి, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు నమ్మొద్దండి. నాకు చెప్పారా, నన్ను పిలిచారు, ఇలాంటి వాళ్ళు అస్సలు కరెక్ట్ కాదండి. నన్ను పిలవాలా నా దేవుని పనికి? ఇది అర్హమైన పాత్ర అంటే, యోగ్యమైన పాత్ర అంటే. నిన్ను పిలవలేదు అంటే దేవుడు నిన్ను వాడుకుంటున్నాడని అర్థం. పిలవలేదు అంటే పిలిచిన వాళ్ళంతా మనుషులు వాడుకునేవాళ్ళు. నువ్వు పిలవకుండా చేస్తావే, అది దేవుడు నిన్ను వాడుకుంటా, నిన్ను ప్రేరేపించి తీసుకొస్తాడు ఆయన. రారా, నువ్వు రా, ఇక్కడ రా, నువ్వు పని చేయాలా, నువ్వు లేకపోతే ఇక్కడ పని ఎట్లా అవుతుంది, నువ్వు రారా టైంకి రా అని తీసుకొస్తాడు ఆయన. అర్హమైన పాత్రలు అవి కనపడవు ఎవరికి, మరుగుగా ఉండే పాత్రలు అవి. అందుకనే 20వ వచనంలో ఈ పాత్రను చేర్చల దేవుడు, 20వ వచనంలో చేర్చల. తర్వాత చెప్పుకుంటూ వచ్చాడు ఆ పాత్ర గురించి. అది ఘనత నిమిత్తమైన పాత్ర, అది బంగారము కాదు, వెండి కాదు, మట్టి కాదు, కర్ర కాదు, అదొక ప్రత్యేకమైన పాత్ర, దేవుడు వాడుకునే పాత్ర అది. ఇది ప్రాముఖ్యం అండి, ఇది ప్రాముఖ్యం. ఇలా ఆ విధంగా దావీదును వాడుకొని అంత పెద్ద గొల్లియతను కూల్చిపడేసినాడు. ఒక్కసారిగా ఇశ్రాయేలుకు విజయాన్ని తీసుకొచ్చి పెట్టినాడు. అది అర్హమైన పాత్ర అంటే. అలాగ నీవు నేను ఉండాలి దేవుని సంఘంలో, ఈ పరిశుద్ధ సంఘంలో, ఈ పవిత్రమైన సంఘంలో, ఈ పెనియల్ సంఘంలో నీవు నేను అలా ఎదుగుదాం. ఎంత దినాల్లో, ఈ అపాయకరమైన దినాలలో ఒక ప్రత్యేకమైన విధముగా దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, నీకు అప్పగించిన. అందుకనే ఆ మాట చదువుకొని మనం ముగించేసుకుందాం. అపోస్తల కార్యాలకు వెళ్దాం. ఒకసారి 20వ అధ్యాయం అదొక్కటి చదువుకొని ముగించేసుకుందాం. 20వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం అందరం కలిసి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో. పరిశుద్ధాత్మ అంటే ప్రేరేపించి, పరిశుద్ధాత్మ నిన్ను లోపల మంట బుట్టిస్తూ ప్రేరేపిస్తూ, ఇది చెయ్యి, నువ్వు చెయ్యి, నీకు చెప్పాలా, నువ్వు చెయ్యి, ఎళ్ళు, నువ్వు ఈ కార్యం చెయ్యి, ఇది నా సంఘము,
బలపరచు, స్థిరపరచు, చెయ్యి, కార్యం చెయ్యి. పరిశుద్ధాత్మ మమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచిన యావత్ మందని గురించి మీ మట్టుకు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఆ 20 వచనంలో పోవమాకండి. ఆ 20 వచనంలో వెండి బంగారం అనేది మనసులోకి రానివద్దు, అక్కడికి పోవద్దు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీ విషయమై జాగ్రత్తగా ఉండండి. అనేకులను కూడా ఇలాగే చేయండి. అనేకులను ఇలాగే చేద్దాం, ఇలాగే పెంచుదాం. ఏ విధంగా చేద్దాం? ఇలా మంచి స్థితికి చేద్దాం. దేవుడి సంఘం ఇది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, తన ప్రాణం ఇచ్చిన సంఘం ఇది, రక్తము కార్చి సంపాదించుకున్న సంఘం ఇది. కనుక దీనికి నువ్వా, నేనా, చదువా, లేకపోతే స్థిత్యా, స్థాయా, అనుభవమా, ఇవన్నీ చూడొద్దు. అన్నీ కాదు. దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటాడు, వాడబడు. దేవుని చేతిలో నువ్వు ఉండు, అర్హమైన పాత్రగా నీవు ఉండు. చక్కగా ఎదుగు, మనశ్శాంతిగా ఉండు, ప్రశాంతంగా ఉండు, ప్రార్థన చేసుకో, అనేకులను బలపరచు, అనేకులను స్థిరపరచు, అనేకులను పురుగొలుపు, అనేకులను ప్రోత్సహించు, అనేకుల కొరకు ప్రయాసపడు, దేవుని కొరకు నిలబడు. దేవుని చేతిలో బలమైన పాత్రగా, ఘనత నిమిత్తమైన పాత్రగా, సన్మానానికి యోగ్యమైన పాత్రగా నీవు దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆ విధంగా ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఒకసారి మళ్ళీ మనం ఈ సంవత్సరం చివరికి వచ్చినా పరీక్ష చేసుకుంటూ యోగ్యంగా ప్రభు బలలో మనం పాలు పొందుదాం.